ప్రభావతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిన పోలీసులు శివ ఇంట్లో లేడని చెప్పి పోలీసుల్ని పంపేసి శివాని రాజేష్ దగ్గర దాచిపెట్టిన బాలు నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బావా అని హత్తుకున్న శివ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక బాలు అయితే పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి ఇక మీనా వాళ్ళందరూ అయితే ఏడుస్తూ ఉంటారు. ఏంటండి ఏడి శివ ఏడి, అసలు ఎందుకు ఇలా అయింది, ఆ వీడియో అసలు ఎందుకు బయటకు వచ్చిందో నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు అని బాలు అంటుంటే, ఏవండి ఈ వీడియో గురించి మీకు ముందే తెలుసు కదా. అవును మీనా తెలుసు, కానీ నేనే వాడి జీవితం పాడైపోతుందని నేను బయటికి చెప్పకుండా నా దగ్గరే ఉంచేసుకున్నాను నా వీడియో. ఇప్పుడు బయటికి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరో కావాలని నా ఫోన్ దొంగతనం చేశారు. నా ఫోన్ దొంగతనం చేసి ఇలా బయటికి వీడియోని వదిలేశారు. నాకు తెలిసి శివాకి ఎవరన్నా శత్రువులు ఉన్నారంటే అది గున్నగాడు మాత్రమే, ఇది చేసింది గున్నగాడే అయి ఉంటాడు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అప్పుడే ఇక పోలీసులు అయితే పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు, ఏమైంది అని బాలు అడుగుతుంటే, ఏం లేదు ఫోన్లో వీడియో చూసాం దొంగ ఇక్కడే ఉంటాడని తెలుసుకుని ఇక్కడికి వచ్చాం వాడిని అరెస్ట్ చేద్దామని అని ఇక పోలీసులు అంటుంటే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, దొంగ ఏంటి, మేము వీడియో చూసాం బాబు, నువ్వు ఇంకా కవర్ చేయాల్సిన అవసరం లేదు అని పోలీసులు అంటుంటే, కవర్ ఏంటి సార్, అయినా మీరు ముందు అరెస్ట్ చేయాలంటే మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉండాలి. అసలు ఆ డబ్బులు పోగొట్టుకున్న ఆవిడ మీ దగ్గర కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు కదా, అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేనప్పుడు మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, ఏ కారణం మీద అరెస్ట్ చేస్తారు మా వాడిని అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అవును అది నిజమే కదా అనేక పోలీసులో వాళ్ళ మాట్లాడుకుంటారు కదా, ముందు వెళ్ళండి, కంప్లైంట్ లేకుండా వచ్చేసి ఇలా అరెస్ట్ చేస్తామంటే ఎవరు పంపరు, మాకు చట్టాలు తెలుసండి, మీరు ఊరికే వచ్చేసి ఏదో వీడియో చూసి అరెస్ట్ చేయడానికి ఈజీ కాదు, అయినా అది నిజమో కాదో తెలుసుకోకుండా జోక్గా చేశారో లేకపోతే మామూలుగా చేశారో తెలుసుకోకుండా ఇలా ఎవరు పడితే వాళ్ళ ఇంటికి వచ్చేసి అరెస్ట్ చేసేస్తారా, ముందు కంప్లైంట్ వచ్చాక అప్పుడు రండి వెళ్ళండి అని ఇక బాలు అనేసరికి పోలీసులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పేసి ఇక పార్వతమ్మ థ్యాంక్స్ చెప్తుంటే, సరే గాని ముందు శివ ఏడి, శివ ఇక్కడ ఉంటే మంచిది కాదు, మా అమ్మ గాని పొరపాటున వెళ్లి కంప్లైంట్ ఇస్తే శివాని పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఏడి శివ అని బాలు అడిగేసరికి ఇక్కడే ఉండాలండి అని మీనా అంటుంది. ఇక్కడ ఏడి కనిపించడే అని ఇక బాలు అనేసరికి ఇక ఇల్లంతా వెతుకుతారు. శివ మేడపైన ఉంటాడు, మూలం దాకుని ఉంటాడు. ఇక ఇల్లంతా వెతికి పైకి వెళ్లి చూసేసరికి శివ అయితే ఒక మూలం దాకుని ఉండడం చూసి, శివ బయటికి రారా నువ్వు అని చెప్పేసి బాలు అంటాడు. నేను రాను, నేను వస్తే మీరు పోలీసులకు నన్ను అప్పచెప్పేస్తారు, ఇప్పుడే పోలీసులు రావడం చూసి నేను పైకి వచ్చి దాక్కున్నాను, లేదు నేను రాను మీతోటి అని చెప్పేసి ఇక శివ అయితే మేడపైన అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. శివ చెప్పిన మాట విను, నిన్ను పోలీసులు తీసుకెళ్లకుండా చూసుకునే పూచి నాది, నా మాట నువ్వు వినవా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, లేదు నేను ఎవరి మాట నమ్మను, ఎవరి మాట వినను, నేను మీ అందరూ ఒకటే, నాకు భయం వేస్తుంది, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది, ఇప్పుడు గాని జైలుకి వెళ్తే నా బతుకు ఏమైపోతుంది, నా బతుకు అసలు ఎలా ఉంటుందో ఏంటో అని భయం వేస్తుంది అని శివ అయితే టెర్రస్ మీద గోడ మీద నించుని దూకేయడానికి రెడీగా ఉండి మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన బాలు అయితే ఇంకా వెంటనే వెళ్లి శివాని పట్టుకుని వెందరు లాగేస్తాడు. ఏంటి శివ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు, నీకోసం అమ్మ నేను చెల్లి ఉన్నామని మర్చిపోయావా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నిన్ను నమ్ముతున్నాంరా, నాన్న లేని లోటు నువ్వే తీరుస్తావని చెప్పేసి నీ మీద అమ్మ చాలా ఆశలు పెట్టుకుంది, అలాంటిది ఇప్పుడు నువ్వు కూడా చనిపోతే అమ్మకి అసలు దిక్కేంట్రా, అమ్మ ఉండగలుగుతుంది అనుకుంటున్నావా, ఇప్పటికే నాన్న లేని బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము, నువ్వు ఈ పని చేస్తే ఇక మొత్తానికి కోలుకోలేంరా, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు, ఏదో తప్పు చేసావు కాబట్టి తిడుతున్నాము, తిట్టకుండా ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తే నువ్వు మళ్ళీ ఇదే తప్పు చేస్తావు కాబట్టి అమ్మ తిడుతుంది, అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు, నువ్వంటే ఇష్టం లేక కాదురా, అలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పేసి ఇక మీనా దగ్గరికి తీసుకుని ఇక పార్వతమ్మ సుబ్బతి మీనా శివానైతే హక్ చేసుకుంటారు. ఇక బాలు అయితే సరే మీ అందరూ జాగ్రత్తగా వినండి, ఇక్కడ మాత్రం శివ ఉండడానికి వీల్లేదు, శివ ఇక్కడ ఉండకూడదు కూడా. ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది, అవును ఇక్కడ శివ ఇక్కడే ఉంటే పోలీసులు వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వచ్చి తీసుకువెళ్ళిపోతారు శివాని, అందుకని శివ ఇక్కడ లేకుండా చేయాలి, శివ అని నేను రాజేష్ వారి ఇంట్లో ఉంచుదాం అనుకుంటున్నాను అని బాలు అంటుంటే, ఏవండి మరి అన్నయ్య బాగానే చూసుకుంటారా, వాడి మీద నీకు నమ్మకం లేదా మీనా, ఉంది కాబట్టి నమ్మకం ఉంచు, వాడొక్కడే ఇప్పుడు శివాని జాగ్రత్తగా చూసుకునేది, నేను వీడిని తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెడతాను, అప్పుడు వాడు జాగ్రత్తగా ఉంచమని ఒక రూమ్ లో ఉంచమని చెప్తే శివ ఎక్కడున్నారో ఎవరికి తెలియక ఇక పోలీసు అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారు. ఈ లోపల మా అమ్మ చేత ఏ కేసు పెట్టనివ్వకుండా చూసుకోవాలి అని బాలు అంటుంటే, సరేనండి అనిక మీనా అంటుంది. ఇక శివాని అయితే తీసుకువెళ్ళి బాలు అయితే రాజేష్ వారి ఇంటికి వెళ్తాడు. రే రాజేష్ చెప్పరా ఏంటి, ఏం లేదురా, ఈ శివాని కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంచుకోగలుగుతావా, ఒక వారం దాకా, ఎందుకంటే
ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదు. ఊరికే మళ్ళీ మీనా వాళ్ళ ఇంటికి ఇలా వాళ్ళ అమ్మగారి ఇంటికి వస్తూనే ఉంటారు. వీడి గానీ అక్కడ ఉన్నాడని తెలిస్తే వీడిని ఖచ్చితంగా అరెస్ట్ చేసేస్తారు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు. ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే మా అమ్మ కంప్లైంట్ ఇవ్వకుండా చూసుకోవాలి. వన్స్ కంప్లైంట్ ఇచ్చిందంటే ఇంకా వీడి కోసం సర్చింగ్ స్టార్ట్ చేస్తారు. వీడు దొరకకపోతే అప్పుడు చోట వెతుకుతారు. కాబట్టి మీ ఇంట్లో ఉండడానికి ఎవరికి డౌట్ రాదు. అందుకని కొంచెం వీడిని ఎక్కడైనా దాయరా అని చెప్పేసి బాలు అడిగేసరికి రే ఇంతలా అడుగుతున్నావంటే వీడు కావాలని చేయలేదని చెప్పేసి నాకు అర్థమవుతుంది. నువ్వు నమ్మావంటే నేను కూడా విని నమ్ముతున్నాను. సరే శివాని నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇలాంటి గొడవలను దూరద్దు, ఈ గొడవను ఇంకా పెద్ద చెయ్యొద్దు, అర్థమవుతుందా అని ఇక రాజేష్ చెప్పేసరికి అలాగేరా, జాగ్రత్తగా చూసుకో, చాలా థ్యాంక్స్ రా అని ఇక బాలు అంటాడు రాజేష్ ని. మనలో మనకి థ్యాంక్స్ లేంట్రా, నాకు సాయం కావాల్సినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వలేదా, నీకు సాయం కావాల్సి వచ్చినప్పుడు నేను కూడా సాయం చేస్తాను రా, ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. సరే నువ్వు వెళ్ళు, ఇక నేను చూసుకుంటాను అని రాజేష్ అంటుంటే బావా అని ఇక శివ అంటాడు. ఏంట్రా శివ? ఏం లేదు బావా, నేనేం తప్పుగా అనుకునేందుకు నాకు క్షమించి బావా, నా కోసం నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావు. మా అక్క బాధపడకూడదని చెప్పేసి నాకే నచ్చ చెప్పడానికి చాలాసార్లు ట్రై చేసావు, కానీ నేను నీ మాటలు ఎప్పుడు వినలేదు బావా, నన్ను క్షమించు బావా అని చెప్పేసి ఇక బాలునైతే శివ క్షమించమని అడుగుతుంటే రే ఊరుకోరా, ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నావు? ఇక ఒకసారి తప్పు చేసావు కాబట్టి, అది నీకు తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఇంకెప్పటికీ జీవితంలో అలాంటి పనులు చేయవు, ఎవరిని అలాంటి వాళ్ళని నమ్మవు. ఈసారి నుంచి అయినా కొంచెం బుద్ధిగా ఉండు సరేనా అని బాలు అంటుంటే సరే బావా అనిక బాలునైతే శివ హక్ చేసుకుంటాడు. సరేరా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు అయితే. ఇక పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీనాని తీసుకుని ఇక ప్రభావతి వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు బాలు. ఇక ఇంటికి రాగానే ఏయ్ బయటే ఉండు, ఇంట్లోకి రావడానికి అసలు నీకు వీలు లేదు అని మీనానైతే ఇంట్లోకి రావద్దని చెప్తుంది ప్రభావతి. ఏం ఇంట్లోకి ఎందుకు రాకూడదు? మీనా అసలు ఏం తప్పు చేసిందని? మీనా ఏమన్నా నీ డబ్బులు దొంగతనం చేసిందా, నీ నగలు దొంగతనం చేసిందా? అయినా మీనా నగలు దొంగతనం చేసిన వాడిని ఇంట్లో ఉంచావు, ఇక డబ్బులు 1,00,000 రూపాయలే కదా వడిస్తాడు. అయినా దొంగతనం చేసింది మా ఆవిడ కాదు, చేసింది వాళ్ళ తమ్ముడు చేసినప్పుడు మా మీనా ఎందుకు ఇంట్లోకి రాకూడదు? లక్షలు మింగి నగలు మింగి వీడే ఇంట్లో ఉన్నప్పుడు అని బాలు అనేసరికి ఇక ప్రభావతి అయితే సైలెంట్ అయిపోతుంది. బాలు అయితే నీతో మాట్లాడి నేను మా నాన్నతోనే మాట్లాడుకుంటాను అని మీనాని చేపట్టుకుని లోపల తీసుకొచ్చి ఏంటి నాన్న అమ్మ ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటి అని బాలు అంటుంటే మీ అమ్మ చేసింది కరెక్టేరా, ఏంటి మీనాని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమండమా? ఆ విషయం గురించి కాదు, శివ విషయం గురించి. చాలా తప్పు చేశాడు శివ, అసలు అలాంటి దొంగతనం చేయకుండా ఉండాల్సింది అని ఇక సత్యం అంటుంటే నువ్వేంటి కూడా అలా మాట్లాడతావేంటి నాన్న? అవును శివ చేసింది తప్పే, కానీ వాడు కుర్రోడు, వాడు తెలియక చేశాడు అని బాలు అంటుంటే అబ్బో కుర్రోడు, తెగ కుర్రోడు, ఇటు ఫస్ట్ నుంచి దొంగోడేవాడు. నేను చెప్పాను వాళ్ళు దొంగ ఫ్యామిలీ, నీ బైక్ దొంగతనం చేసినప్పుడు కూడా నేను చెప్పాను అప్పుడు వాడు పెద్ద దొంగోడని. అప్పటి నుంచి వదిలేశారు. నాకు ముందే అనుమానం రాకుండా ఉంది, లేదంటే ముందే అనుమానం వచ్చుంటే వాడి పని మామూలుగా ఉండేది కాదు. ఇవాళ కూడా వాడిని కొట్టడానికి వెళ్తే ఎవరొకరు సాయం చేసి వాడిని కొట్టకుండా ఆపేశారు కాబట్టి బతికిపోయాడు నా చేతుల్లో, లేకపోతే చితక్ కొట్టి నేనే చంపేసేదాన్ని అని ప్రభావతి అంటుంటే అత్తయ్య శివ ఏమీ కావాలని చేయలేదు, తన కారణం చెప్పాడు కదా, తను చేయలేని దొంగతనం చేశారని మీరు తన మీద వేసినందుకు ఆ పగ పెట్టుకుని మీ దగ్గర డబ్బులు కొట్టేశాడు, కానీ ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు కదా, ఇంకా ఎందుకని అలా కక్ష పెట్టుకున్నారు అని మీనా అంటుంటే ఏంటి డబ్బులు దొంగతనం చేసి తిరిగి ఇచ్చేస్తే సరిపోతుందా అని ప్రభావతి అంటుంటే అయితే సరిపోదా, ఏం చేయాలేంటి, శిక్ష అనుభవించాలి అని ఇక ప్రభావతి అంటుంటే సరేరా మనోజ్ నువ్వు కూడా జైలుకి వెళ్ళు. నేనెందుకు వెళ్తానురా, మరి అమ్మ చెప్పింది కదా దొంగతనం చేసిన వాడికి శిక్ష పడాలి అని అమ్మ చెప్పినప్పుడు ఆ శివగాన్ని వాడిని పోలీసుల స్టేషన్ కి పంపుతున్నప్పుడు నిన్ను కూడా పంపాలి కదా మీనా నగలు దొంగతనం చేసినందుకు అని వాళ్ళు అంటుంటే ఏం అవసరం లేదు, వాడు ఇంట్లో వాడు, నేనే చేసిచ్చాను కాబట్టి అవి పర్లేదు, కానీ వీడు రోడ్డు మీద వెళ్తున్న దాన్ని తీసుకుని మరి బ్యాగ్ లాక్కుని మరీ వెళ్ళాడు. ఆ టైంలో నాకేమైనా జరిగి ఉంటే, నేను కింద పడిపోయి ఉంటే, నాకేమైనా దెబ్బ తగిలింటే అప్పుడు ఏంటి పరిస్థితి? కాబట్టి అసలు నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే ఇది ఎక్కడిది, ఇప్పుడు నీకేం తగలలేదు కదా, మీనా నగలు చబ్బా చేయకుండా నగలు దొంగతనం చేసుకుంటే మాత్రం పర్లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు, కానీ మీనా వాళ్ళ తమ్ముడు జస్ట్ నీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేసినా కూడా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట, ఇదే నన్ను చెప్పేది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఏమోరా నువ్వు నీ వాళ్ళకి నచ్చినట్టు నువ్వు మాట్లాడుకో, నేను నాకు నచ్చిన మనుషుల గురించి నేను మాట్లాడుకుంటాను, ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుందాం. ఆల్రెడీ పోలీసులు ఇంటికి రమ్మని చెప్పాను, వాళ్ళే వచ్చి నా దగ్గర సంతకం తీసుకుని వెళ్తారు, అప్పుడు ఫైల్ కేసు రిజిస్టర్ అవుతుంది, దాన్ని బట్టి అప్పుడు వాడిని పోలీసులు తీసుకుపోయి చితక్కొడతారు అని ఇక ప్రభావతి అంటుంటే వద్దత్తయ్య ప్లీజ్ అత్తయ్య కంప్లైంట్ ఇవ్వకండి అత్తయ్య అని మీనా అడుగుతుంటే నువ్వు అసలు మాట్లాడకు, ఇంట్లోకే రావద్దని చెప్పాను నేను నిన్ను, సిగ్గు లేకుండా మళ్ళీ నాతో మాట్లాడతావేంటి నువ్వు అని ప్రభావతి అంటుంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని బాలు అందరూ ఇంకా మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక పోలీసులు అయితే ఇంటికి వస్తారు. ఇది ప్రభావతి గారు ఇల్లేనా? అవునండి నేనే ఫోన్ చేసింది, మీ దగ్గర కంప్లైంట్ ఇద్దామని రమ్మని చెప్పాను అని ఇక ప్రభావతి అంటుంటే అమ్మా వద్దమ్మా సార్ ప్లీజ్ సార్
కంప్లైంట్ తీసుకోకండి సార్. నువ్వే కదా ఇప్పుడు అక్కడికి వస్తే కంప్లైంట్ లేదు ఏమీ లేదు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు వాడిని పంపను అని చెప్పేసి అన్నావు. ఇగో ఇప్పుడు కంప్లైంట్ వస్తుంది. ఈ కంప్లైంట్ తీసుకుని సైన్ చేయించుకున్నాక వెళ్ళి వాడిని డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తాము. అప్పుడు తెలుస్తుంది కదా నీకు చట్టం అంటే ఎలా పనిచేస్తుందో అని. ఇక పోలీసులు అంటే సార్ నేను మీరు అరెస్ట్ చేయకుండా ఉంటారని అలా చెప్పాను సార్, అదన్నీ కక్ష కట్టుకుని మనసులో పెట్టుకోకండి సార్, అమ్మ ప్లీజ్ అమ్మా సంతకం చేయకమ్మా అని చెప్పేసి ఇక బాలు ఎంత బతంలాడుతున్నా, మీనా కూడా బతంలాడుతున్నా. ఇక ప్రభావతి అయితే వీళ్ళ మాటలు పట్టించుకోకుండా సంతకం అయితే చేసేస్తుంది. ఇక కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇక మేము వెళ్ళి శివాని అరెస్ట్ చేస్తాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు పోలీసులు. అత్తయ్య ఏంటి అత్తయ్య ఇది, ఇవ్వద్దంటే ఎందుకు ఇచ్చారు అత్తయ్య అని ఇక మీనా అయితే ఏడుస్తుంటుంది. మావయ్య మీరన్నా చెప్పండి మావయ్య, మా నాన్న చనిపోయారు, మా నాన్న లేరని ఇప్పటికీ చాలా బాధపడుతున్నాము. మళ్ళీ ఇప్పుడు శివగాడి మీద కంప్లైంట్ ఇచ్చి వాడిని జైలుకి పంపకండి మావయ్య, వాడి బతుకు మొత్తం నాశనం అయిపోతుంది. చదువుకునే కుర్రాడు మావయ్య వాడు, రేపొద్దున జాబ్ రావాలన్నా అమ్మని చూసుకోవాలన్నా వాడే ఉన్నాడు కదా, ప్లీజ్ మావయ్య అత్తయ్యకి మీరన్నా చెప్పండి అని మీనా అంటుంటే ఇక సత్యం అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి ఆయన బతులాడుతున్నావు, సెంటిమెంట్ గా బతులాడదామని ప్లాన్ వేసావా, మీ నాన్నని లాక్కునొచ్చి సెంటిమెంట్ గా అడుక్కుంటున్నావా అని ఇక ప్రభావతి అంటుంటే అమ్మా నువ్వు వావు ఇంకేంటి ఇచ్చేసావు కదా కంప్లైంట్, ఇంకా వదిలేయని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఏంటి వదిలేసేది, అసలు వదిలేది లేదు, ఏమీనా నువ్వు బయటికి పోవే అని ఇక ప్రభావతి అంటుంటే ఎందుకు మీనా బయటికి వెళ్ళిపోవాలి, మీనా అసలు బయటికి వెళ్ళని కాక వెళ్ళదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఇచ్చావు కదా, నువ్వు కంప్లైంట్ ఇవ్వకపోతే మీనా వెళ్ళిపోదు, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కాబట్టి మీనా ఇక్కడే ఉంటుంది, మీనా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఎక్కడికి వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఏవండి చెప్పండి ఇంట్లో అదన్నా ఉండాలి నేనన్నా ఉండాలి అని ఇక ప్రభావతి అంటుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను, నువ్వు ఆల్రెడీ ఒక తప్పు చేసేసావు, ఆల్రెడీ శివాని పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చావు, ఇప్పుడు ఎలాగో అరెస్ట్ చేస్తారు కదా, అది దాంతో ఇంకా వదిలే, చేసింది శివ అయితే మీద ఇంట్లోంచి బయటకు గెంటాల్సిన అవసరమే లేదు, నువ్వు ప్రతిదానికి ఇంకా లాక్కు ప్రభావతి అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే సరే అయితే ఇంట్లో అదన్నా ఉండాలి నేనన్నా ఉండాలి అని ప్రభావతి అంటుంటే మా సత్యం మాత్రం ఏం మాట్లాడకుండా నించుని ఉంటాడు. సరే అయితే మీకు పూలు కట్టేదే కదా మీ ఇంట్లో ఉండడం మీకు ముఖ్యం, నేనున్నా లేకపోయినా మీకేం పర్లేదు కదా, సరే అయితే అని ఇక వెళ్ళి బ్యాగ్ సర్దుకుని బ్యాగ్ పట్టుకుని ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతుంది ప్రభావతి వెళ్ళిపోతుంటే ఇంకా ఇంట్లోంచి వెళ్ళొద్దు అని రవి, శృతి, మనోజ్, రోహిణి నలుగురు బతిమలాడుతూ ఉంటారు. ప్రభావతి మాత్రం మాట వినకుండా ఇక బ్యాగ్ వేసుకుని అయితే కామాక్షి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. మావయ్య ఏంటి మావయ్య ఇలా చేశారు అని మీనా అంటుంటే సత్యం మాట్లాడకుండా నించుంటాడు. ఏంటి నాన్న ఎలా చేశావు, ఈ పిల్ల కోసం అమ్మని బయటికి గెంటేస్తావా, అసలు నువ్వు మనిషివేనా, నీకు మనసాక్షి ఉందా, ఎవరో అమ్మాయి కోసం మీ ఆవిడని ఎందుకని వదిలేసుకుంటున్నావు అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే ఎవరో ఆవరా అని అడకరా నువ్వు నువ్వు ఎన్నిసార్లు తప్పు చేశావు, నేను ఇంటి నుంచి బయటకు గెంటేసినప్పుడల్లా మీ అమ్మ ఇంట్లోకి తీసుకురాలేదా, నేను తప్పులు చేసి సిగ్గు లేకుండా మా ఇంట్లో ఉన్నావు, అయినా తప్పలేదు కానీ మీనని మాత్రం బయటకు గెంటేయాలి ఏ తప్పు చేయకుండా, అదే నా మీ తొక్కలో రూళ్ళు, ఇంకా మీ అమ్మకి సపోర్ట్ చేస్తూ కూర్చుంటే నేను అప్పుడు ఇంకా మీ ఇంట్లో ఎవరు ఉండరు, నువ్వు మనోజు ఉంటారు, రోహిణి ఉంటుంది, మీ అమ్మ ఉంటుంది, మీ ముగ్గురు ఉంటారు, మేమందరం బయటికి పోతాము అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే మనోజ్ అయితే సైలెంట్ అయిపోతాడు. ఇక సత్యం అలా అనేటప్పటికి ఇక ఎవరి రూమ్ లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ప్రభావతి అయితే కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి వదిన ఇలా వచ్చావు, ఏమైంది, ఇంకేమవుతుంది, నా పిండ కూడా అయింది, ఇంకేముంది, ఇదిగో మీనాని ఇంట్లోంచి బయటికి గెంటేమంటే మా ఆయన నన్నే బయటికి గెంటేశారు అని చెప్పి ప్రభావతి అంటుంటే అన్నయ్య ఏం గంటరు కానీ సరిగ్గా చెప్పు, అరే మీనా ఇంట్లోంచి బయటికి పంపరా నేను వెళ్ళిపోనా అని చెప్పేసి ఇక వచ్చేసాను అంతే అని ప్రభావతి అంటుంటే ఎందుకు వదినా నీకు ఇలాంటివన్నీ, హ్యాపీగా ఉండొచ్చు కదా ఇంట్లో, ఏదో దొంగతనం చేసింది శివ అయితే ఇంట్లోంచి బయటికి మీనాని వెళ్ళిపోమంటే అన్నయ్య మాత్రం ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు నువ్వు అని కామాక్షి అంటుంది. దాని తమ్ముడే కదా, అందరూ అదే రథం కదా, అది అందరూ చేసింది అదే కదా, అందరూ చేయలేదు దొంగతనం, ఓన్లీ శివ మాత్రమే చేశాడు వదిన, నీకు మీనా ఏం చేసినా, మీనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్క విషయం చేసినా ఇక మీనా వాళ్ళ కుటుంబం అంతా తప్పు చేసినట్టుగానే మాట్లాడతావు నువ్వు, అదే నీలో ఉన్న మైనస్. ఇక ప్రభావతి మరియు కామాక్షి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నైట్ అయ్యేసరికి మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. అబ్బా మీనా పొద్దున్నుంచి ఏడ్చావు కదా, చాలు మీనా ఇంకేడవకు అని బాలు అంటుంటే ఏం చేయమంటారండి, తమ్ముడినేమో అక్కడెక్కడికో తీసుకువెళ్ళి వదిలేసారో ఎక్కడికి తీసుకెళ్లారో కూడా నాకు తెలియదు, ఇంకో పక్కేమో పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాడిని అరెస్ట్ కూడా చేయొచ్చు, వాడి జీవితం ఏమైపోతుందా అని బాధపడుతున్నాను అని ఇక మీనా అంటుంటే నువ్వేం బాధపడకు మీనా, దానికి ఒకటే కాదండి అత్తయ్య నా వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదా, నాకు అది కూడా నచ్చలేదు అండి అని చెప్పేసి ఇక మీనా బాలు అయితే మాట్లాడుకుంటారు. నువ్వేం టెన్షన్ పడకు, వాడి మీద కేసు ఎలాగైనా సరే అమ్మ చేత నేను వాపస్ తీసుకునేలా చేస్తాను, సరేనా, శివ మళ్ళీ నార్మల్ వ్యక్తిగానే బయట తిరుగుతాడు, ఆ వీడియో కూడా డిలీట్ చేస్తాను, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు మీనా అని బాలు అంటుంటే సరేనండి అని ఇక మీనా అయితే పడుకుంటుంది. ఇక బాలు కూడా పడుకుంటారు. తర్వాత మార్నింగ్ ఇంక అందరూ లేచాక మీనా అయితే కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శోభ అయితే ఇంటికి వస్తుంది. ఏంటి ఏది మీ అత్తయ్య ఏది అని చెప్పేసి ఇక రోహిణి కనబడడంతో రోహిణిని అడుగుతుంటే అది అది అని చెప్పేసి తడబడుతుంది రోహిణి అయితే. లేదమ్మా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇక సత్యం చెప్పేసరికి అదేంటండి అలా ఎలా వెళ్ళిందని వదిలేస్తారు, అలా వెళ్ళిపోతారా వదిలేస్తారా, మేమేమీ వెళ్ళిపోమని చెప్పలేదు కదా, తనకే పౌరుషం వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి తనకు కావాల్సిన టైంకి తనే వస్తుందిలే అని చెప్పేసి ఇక సత్యం అంటాడు.
ఇదంతా జరిగింది అసలు మీనా వాళ్ళ తమ్ముడు వల్లే కదా. మీనా వాళ్ళ తమ్ముడు చేసిన దానికి ఈవిడెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, అయినా మీనా చేసిన తప్పుకి ఈవిడెందుకు బయటికి వెళ్ళాలి, మీనని బయటికి పంపేయించుకోవాలా అని చెప్పేసి ఇక శోభ అడుగుతుంటే, అమ్మా నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా రూమ్లోకి వచ్చి మాట్లాడు, బయట అందరి ముందు కాదు దా అని చెప్పేసి ఇక శోభని చేపట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇక శృతి అయితే, ఏంటి ఇప్పుడు నీ బాధ చెప్పి ఏంటి? ఏం లేదు, ఎందుకని మీనాని ఇంట్లోనే ఉంచారు, మీనాని బయటికి ఎంటేయకుండా? మీనా ఎంత చీప్ మెంటాలిటీయో, అసలు బుర్ర ఎంత దొంగతనమైన బుర్రో అర్థమవుతుందా నీకు శృతి అని చెప్పేసి ఇక శోభ అంటుంటే, నాకు మీనా ఎలాంటిదో తెలుసు, నువ్వు ఎలాంటిదనో తెలుసు, ఇంట్లో అందరూ ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసమ్మా. నేనేమి చిన్నపిల్లలు కాదు, నేను పెద్దయ్యాను, ఎవరిని ఎలా చూడాలో ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు బాగా తెలుసమ్మా. నువ్వు ఇప్పుడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇది నా కుటుంబ సభ్యులకు సంబంధించిన మ్యాటర్. మేము కొట్టినా తిట్టుకున్నా మేమే తిట్టుకుంటాం గానీ బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయితే నాకు నచ్చదు. అయినా మా ఫ్యామిలీ విషయాలు మేము చూసుకోగలుగుతాము, నువ్వు వచ్చి సాల్వ్ చేయాల్సినంత పెద్ద ప్రాబ్లం ఏమి కాదు ఇది, సరేనా అని చెప్పేసి ఇక శృతి అండంతో, సరే నీ ఇష్టం ఏదో చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శోభ అయితే వెళ్తూ ఇక మీనా అయితే కోపంగా చూస్తూ వెళ్తుంది. మీనా మాత్రం బాధపడుతూ ఇక, అందరూ నన్నే అంటున్నారు, శివగాడు చేసిన పనికి అందరూ నన్నే తిడుతున్నారు, ఏంటిది అని చెప్పేసి ఇక మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక మనోజ్ రోహిణి అయితే, ఏంటిది మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటావు అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, ఇంకెక్కడికి వెళ్తారు, డాన్స్ క్లాస్కి వెళ్తారు, కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తారు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, అవును ఇది నిజమే, నాకెందుకని ఐడియా రాలేదు అని మనోజ్ అంటాడు. నీకు ఉంటేనే కదా రావడానికి బుర్ర గానీ, సర్లే ఫాస్ట్గా రెడీ అవ్వు, నువ్వు షోరూమ్కి వెళ్ళాలి, నేనేమో పార్లర్కి వెళ్ళాలి, ఇందాకే క్లయింట్ ఫోన్ చేశారు రమ్మని, వెళ్తాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. ఇక మనోజ్ కూడా రెడీ అయిపోయి తన షోరూమ్కి అయితే బయలుదేరతాడు. నాన్న అమ్మని ఎప్పుడైనా ఫోన్ చేసి పిలువు నాన్న ఎక్కడ ఉందో రమ్మని చెప్పు నాన్న అని మనోజ్ అంటుంటే, లేదురా నేను చెప్పను, మీకు ఎంతగా అవసరమైతే మీరు ఫోన్ చేసుకుని మాట్లాడుకోండి, తనే వస్తుంది 2 రోజులు కోపం తగ్గాక, అంతే ఎక్కడికో వెళ్ళిపోద్దు, తనకి అంత వెళ్ళిపోయేంత సీన్ కూడా ఏం లేదు, కానీ ఏ కామాక్షి వాళ్ళ ఇంటిగా వెళ్ళుంటుంది, తనే వస్తుంది, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని చెప్పేసి ఇక సత్యం చెప్తాడు. ఇంకెవరి పనులు వాళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంకా కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అయితే పార్వతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. పార్వతమ్మ గారు అని పోలీసులు పిలుస్తుంటే, చెప్పండి నేనేనండి అని ఇక బయటికి వస్తుంది. పార్వతమ్మ అయితే, ఏం లేదు, శివ మీద కంప్లైంట్ ఇచ్చారు, అందుకని శివాని అరెస్ట్ చేయడానికి వచ్చాము, లేకండి ఇంట్లో ఉంటే తీసుకువెళ్తాము అని చెప్పేసి ఇక అందరూ అయితే లోపలికి వస్తారు. ఇక లోపలికి వచ్చి శివ లేడా చూసిన పోలీసులు అయితే, సార్ ఇక్కడ శివ అనే అబ్బాయి లేడు సార్. లేడా? లేకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పేసి ఇక పోలీసులు అయితే పార్వతమ్మని సుమతిని అడిగేసరికి, ఏమో సార్ తెలీదు, నిన్న పోలీసులు రావడంతో భయపడిపోయి ఇంటి దగ్గర నుంచి పారిపోయాడు సార్ అని చెప్పేసి ఇక సుమతి అయితే చెప్తుంది. అవునా, ఇంత పెద్ద పని చేశాడా వాడు? సరే అయితే వెతికి మేము పట్టుకుని లాకప్లో వేస్తాంలే, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ రిటర్న్ ఇంటికి వస్తే మాత్రం మాకు ఫోన్ చేసి చెప్పండి అని పోలీసు అనేసి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ వీడియో కనుక నచ్చితే మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇలా మరిన్ని మంచి వీడియోస్ కోసం మా వీడియోని ప్రోత్సహించడానికి లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.